టెర్షరీ సెక్టార్ లేదా దీన్నే మనం సర్వీస్ సెక్టార్, సేవల రంగం కూడా అని చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ద టుడేస్ టాపిక్ ఫర్ అవర్ క్లాస్. మనం ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా 3 రంగాలుగా చూడవచ్చు. ఒకటి ప్రాథమిక రంగం, దీనినే వ్యవసాయ రంగం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే పారిశ్రామిక రంగం, దీనిని ద్వితీయ రంగం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక మూడవది తృతీయ రంగాన్ని సేవల రంగం అని కూడా చెప్పవచ్చు. ఆర్థిక వ్యవస్థలో ఈ 3 రంగాల యొక్క అభివృద్ధి ఆర్థిక అభివృద్ధిగా మనం పరిగణించవచ్చు. సో మనం గత క్లాస్లో వ్యవసాయ రంగం లేదా ప్రాథమిక రంగం, దాని యొక్క తీరుతెన్నులు భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయి, అలాగే పారిశ్రామిక రంగం దాని యొక్క తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం పరిశీలించడం జరిగింది. ఇక ఈ ప్రాథమిక ద్వితీయ రంగాలు, ముఖ్యంగా వ్యవసాయము మరియు పారిశ్రామిక రంగాలు ఉత్పాదక రంగాలుగా చెప్పుకోవచ్చు. వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి రంగాలు లేదా తయారీ రంగాలుగా మనం పరిగణించవచ్చు. అయితే సర్వీస్ సెక్టార్ని మనం ఉత్పాదక రంగంగా చెప్పలేము. మిగతా ఈ 2 రంగాలకి కావలసినటువంటి మౌలిక సదుపాయాలని కల్పించేటువంటి రంగమే సేవల రంగం అని చెప్పుకోవచ్చు. సో ఈ క్లాస్లో మనం కాన్సెప్ట్ ఆఫ్ సర్వీస్ సెక్టార్ అండ్ కాంపోనెంట్స్ ఇన్ సర్వీస్ సెక్టార్, ఈ అంశాలని మనం పరిశీలించవచ్చు. Tertiary sector is the third major sector of the economy. This is the third major sector in a economy. సో వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం తర్వాత అత్యంత పెద్ద రంగము ఆర్థిక వ్యవస్థలో ఈ సర్వీస్ సెక్టార్గా చెప్పుకోవచ్చు. It is the fastest growing sector in the economy with the largest share in GDP. సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో అత్యంత పెద్ద సెక్టారు సర్వీస్ సెక్టారే ఆక్రమించుకోవడం జరిగింది. ముఖ్యంగా అత్యధికంగా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రంగం సర్వీస్ సెక్టార్ అని చెప్పుకోవచ్చు. అలాగే జాతీయ ఆదాయంలో అత్యధిక వాటాని అందిస్తున్నటువంటి రంగం కూడా ఈ సేవల రంగంగా మనం చెప్పవచ్చు. టెర్షరీ సెక్టార్ సప్లైస్ ఏ సపోర్టివ్ సర్వీసెస్ టు ద ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్. ద రోల్ ఆఫ్ సర్వీస్ సెక్టార్ is a supportive role to the primary sector and secondary sector. అంటే వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి సపోర్టివ్ సెక్టార్గా ఉంటుంది. సో వాటి యొక్క అభివృద్ధికి ఈ సర్వీస్ సెక్టార్ దోహదం చేస్తుందని చెప్పుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ ద provide of supportive services required for economic development, it is also known as service sector. సో మిగతా 2 రంగాలకు కావాల్సినటువంటి సపోర్టివ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి దీన్ని సర్వీస్ సెక్టార్ అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ప్రైమరీ అండ్ సెకండ్ సెక్టార్కి సపోర్టివ్ అందిస్తూ వాటి యొక్క
ప్రోగ్రెస్కి దోహదం చేసేటువంటి సెక్టార్ ఆర్థిక వ్యవస్థలో ఈ సర్వీస్ సెక్టార్గా మనం చెప్పవచ్చు. ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్ యూజ్ ఫిజికల్ ఇన్పుట్స్ టు ప్రొడ్యూస్ ఫిజికల్ అవుట్పుట్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ మరి భౌతికపరమైనటువంటి కారకాలను ఉపయోగిస్తాం, భౌతికపరమైనటువంటి ఉత్పత్తిని సాధిస్తాం. సో ఫిజికల్ ఇన్పుట్స్ని యూస్ చేసి, అలాగే మనం వేటిని ఉత్పత్తి చేస్తాం, ఫిజికల్ అవుట్పుట్స్ని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. బట్ వేరియస్ ఇన్ సర్వీస్ సెక్టర్ ఈజ్ డిఫరెంట్. సో ఇక ఈ అగ్రికల్చర్ సెక్టార్ కానీ లేదా ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ వాటిని ఏమంటాం, దే ఆర్ నోన్ యాజ్ కమోడిటీ సెక్టార్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండింటిని, అగ్రికల్చర్ సెక్టార్ని, ఇండస్ట్రియల్ సెక్టార్ని వస్తు తయారీ రంగాలు, వస్తుత్పత్తి రంగాలు. ఎందుకంటే వస్తుత్పత్తికి కావాల్సినటువంటి భౌతికపరమైనటువంటి కారకాలను ఉపయోగించి భౌతికపరమైనటువంటి ఉత్పత్తిని సాధించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు రంగాలను మనం కమోడిటీ సెక్టార్స్ అనవచ్చు. అగ్రికల్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ ఆర్ రిక్వైర్ ఎనర్జీ, క్రెడిట్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ ఫెసిలిటీస్, బ్యాంకింగ్ and insurance, etc. So agriculture sector and manufacture sector both are required energy, credit, transport, storage, facility, banking and insurance. ఇవన్నీ కూడా ఉంటేనే ఈ రెండు రంగాలు, వ్యవసాయ రంగం కానీ వస్తు తయారీ రంగం అయినటువంటి పారిశ్రామిక రంగం కానీ మరి అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఏమేమి కావాలి ఈ రెండు రంగాలు అభివృద్ధి చెందాలంటే? ఎనర్జీ, దట్ మీన్స్ పవర్, కరెంట్ ఇట్లాంటి, అలాగే క్రెడిట్, భారీ ఎత్తున మూలధన పరపతి సౌకర్యాలు కావాలి, అలాగే ట్రాన్స్పోర్ట్, రవాణా సౌకర్యాలు కావాలి, స్టోరేజ్ ఫెసిలిటీస్ కావాలి, బ్యాంకింగ్ సర్వీసెస్ వీటికి అందుబాటులో ఉండాలి, అలాగే ఇన్సూరెన్స్. ఇవన్నీ ఉంటేనే ఈ రెండు రంగాలు, ముఖ్యంగా అగ్రికల్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎనర్జీ, క్రెడిట్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ ఫెసిలిటీస్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎక్సెట్రా, దీస్ ఫెసిలిటీస్ ప్రొవైడ్స్ ఓన్లీ త్రూ సర్వీస్ సెక్టార్. సర్వీస్ సెక్టార్ మాత్రమే వీటిని ప్రొవైడ్ చేయగలదు. అంటే రెండు రంగాల యొక్క అభివృద్ధి అనేది దేని మీద ఆధారపడి ఉంది అంటే సేవల రంగం యొక్క అభివృద్ధి మీదనే ఆధారపడి ఉంది. సేవల రంగం మీదనే ఆర్థిక అభివృద్ధి ఆధారపడి ఉంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో సేవల రంగానికి మనం చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది అని చెప్పుకోవచ్చు. అగ్రికల్చర్ రిక్వైర్స్ ఇరిగేషన్. The development of agriculture and industry depends on the development of service sector. Without service sector, we can't imagine agriculture and industrial sector. ఎందుకు మనం ఈ విధంగా చెప్తున్నామంటే ఈ అగ్రికల్చర్కి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా ఇరిగేషన్, వాటర్ ఫెసిలిటీస్, అలాగే రవాణా సౌకర్యాలు, మార్కెటింగ్ సౌకర్యాలు, అలాగే స్టోరేజ్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా మార్కెటింగ్ సంబంధించినటువంటి మరి అవకాశాలు, సౌకర్యాలు, ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టార్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. తద్వారా వ్యవసాయ రంగం వాటిని ఉపయోగించుకొని అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే ఇండస్ట్రియల్ సెక్టార్ కూడా. కాబట్టి టోటల్గా ఈ ఇండస్ట్రీ సెక్టార్ and agriculture sector depends on the service sector to their development. That's why service sector is a key sector in the economy.
Infrastructure is the major component of the tertiary sector. Different constituents of infrastructures are discussed. సో ఇక్కడ మౌలిక సదుపాయాలు. సో ఈ సదుపాయాలు అనేటివి మనం ఈ సర్వీస్ సెక్టార్ ద్వారానే అందించడం జరుగుతూ ఉంటుంది. ఆర్థికాభివృద్ధికి కావాల్సినటువంటి అవస్థాపన సౌకర్యాలన్నీ కూడా మనం ఈ సర్వీస్ సెక్టార్ ద్వారానే ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ అవస్థాపన సౌకర్యాలు కనుక లేకపోయినట్లయితే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందదు, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందదు, తద్వారా ఆర్థిక వ్యవస్థ కుంటుపడేటువంటి అవకాశం ఉంటుంది. వనరులు నిరుపయోగంగా ఉంటాయి, తద్వారా నిరుద్యోగం వస్తూ ఉంటుంది, పేదరికం, ఆర్థిక వ్యవస్థ అంతా అస్తవ్యస్తం కావడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి పరిస్థితి రానియకుండా వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి, తద్వారా ఆర్థిక అభివృద్ధికి కావలసినటువంటి అనేక అవస్థాపన సౌకర్యాలని ఈ సర్వీస్ సెక్టార్ అందించడం జరుగుతూ ఉంటుంది. మరి ఏమేమి అవస్థాపన సౌకర్యాలు అనేది మనం ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేయవచ్చు. వాటి కాంపోనెంట్స్, సర్వీస్ సెక్టార్లో ఉండేటువంటి కాంపోనెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. వాటిలో కొన్ని కనుక చూస్తే, సమ్ ఆఫ్ ద ఎనర్జింగ్ సర్వీసెస్ సచ్ యాజ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ and tourism are also dealt with service sector. మనం పైన చెప్పినటువంటి అవస్థాపన సౌకర్యాలే కాకుండా ఇంకా ముఖ్యంగా ఎనర్జీ సర్వీసెస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనర్జీ సర్వీసెస్, శక్తి వనరుల గురించి మనం ఈ సర్వీస్ సెక్టార్లో డిస్కస్ చేస్తాం. అలాగే ఆర్థిక అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించే కమ్యూనికేషన్స్, ముఖ్యంగా టెలిఫోన్, టెలిగ్రాఫ్, ఇట్లాంటి కమ్యూనికేషన్స్ వ్యవస్థ గురించి డిస్కస్ చేస్తాం. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ లేకపోయినట్లయితే మరి పరిశోధన జరగదు, పరిశోధన జరగకపోతే నూతన ఆవిష్కరణలు జరగవు, నూతన ఆవిష్కరణలు ఆర్థిక అభివృద్ధికి దారితీస్తాయి. సో ఆ రకమైనటువంటి వ్యవస్థలని బలోపేతం చేసేటువంటి రంగం సేవల రంగం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రెండు రంగాలకు కావాల్సినటువంటి పరపతి సౌకర్యాలని బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా మనం కల్పించడం జరుగుతూ ఉంటుంది. మరి బ్యాంకింగ్ కార్యకలాపాలు ఏ రంగంలోకి వస్తాయంటే సర్వీస్ సెక్టార్కే రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆర్థికాభివృద్ధిలో విస్తృతంగా వ్యాపార కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. ఈ వ్యాపార కార్యకలాపాలకి మరి నష్టభయం లేకుండా ఈ ఇన్సూరెన్స్ అనేటువంటి మరి వ్యవస్థ కాపాడుతూ ఉంటుంది. అలాగే టూరిజం, ఇవన్నీ కూడా, హోటల్స్, ఇవన్నీ కూడా ఈ సర్వీస్ సెక్టార్లో మరి కీలకమైనటువంటి పాత్రని పోషిస్తాయని చెప్పుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే వివిధ రకాల పంటలను పండించేది మరి అగ్రికల్చర్ సెక్టర్, అంటే ఆహార ధాన్యాలని లేదా ఇంకా ఇతరత్ర కమర్షియల్ క్రాప్స్ని పండించని మనకు అందించేది వ్యవసాయ రంగం అయితే, మనకు కావాల్సినటువంటి వినియోగ వస్తువులని మనకు అందించేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ని అందించేటువంటిది మనం పారిశ్రామిక రంగం అని చెప్పుకోవచ్చు. ఇవి కాక ఇక అత్యధికంగా మనకి అవసరమయ్యేటువంటి అనేక మరి సౌకర్యాలు కావచ్చు, మరి సదుపాయాలు కావచ్చు, మనం ఏ రంగం నుంచి పొందుతామంటే సర్వీస్ సెక్టార్ నుంచే పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా మన ఆర్థిక కార్యకలాపాలను విస్తృతంగా నిర్వహించాలంటే బ్యాంకింగ్ సదుపాయాలు ఉండాలి. సో మనం నిర్భయంగా వ్యాపారం చేసుకోవాలి, ఇంకేదన్నా కార్యకలాపాలు, ఆర్థిక కార్యకలాపాలు తీసుకోవాలంటే ఇన్సూరెన్స్ అందుబాటులో ఉండాలి. సో స్పీడ్గా సమాచారాన్ని పాస్ చేయాలి. ఇట్లాంటివన్నీ కూడా మనం సర్వీస్ సెక్టర్ ద్వారానే మరి అందిపుచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో సర్వీస్ సెక్టార్ అనేది
మరి కీలకమైనటువంటి పాత్రని పోషిస్తుందని చెప్పుకోవచ్చు. అందుకోసమే మిగతా 2 రంగాలకి ఎంతైతే ప్రాధాన్యత ఉందో సర్వీస్ సెక్టార్ కూడా ఆర్థిక వ్యవస్థలో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. సో వెల్ డెవలప్డ్ సబ్ సెక్టార్స్ of the service sector provide the basic infrastructure. Adequate supply of infrastructure boosts capital formation. With capital formation, the growth process gains momentum. So, well-developed service sector ganaka manam chusukunnatlaite, it provides basic infrastructure to the economy. Remaining 2 sectors like agriculture and industrial sector. So adequate supply of infrastructure boosts capital formation. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవస్థాపన సౌకర్యాలు కనుక అందుబాటులో ఉంటే అది క్యాపిటల్ ఫార్మేషన్కి ఒక చోదక శక్తిగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే క్యాపిటల్ ఫార్మేషన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుందో ఈ గ్రోత్ ప్రాసెస్ అనేది మరి ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ ఫార్మేషన్కి దారితీస్తుంది. క్యాపిటల్ ఫార్మేషన్ అనేది మరి గ్రోత్ ప్రాసెస్కి దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం సర్వీస్ సెక్టర్లో భాగంగా చూస్తాం. ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ టెర్షరీ సెక్టర్ టు జీడిపి ఇన్ ద USA ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 59% to 77%. మరి యుఎస్ఏలో ఈ సర్వీస్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ జీడిపి కనుక చూస్తే, అంటే అమెరికా జాతీయ ఆదాయంలో సేవల రంగం యొక్క వాటాని కనుక మనం 1965లో చూస్తే 59% ఉంటే 2010 వచ్చేసరికి 77% పెరగడం జరిగింది. అంటే మొత్తం స్థూల జాతీయోత్పత్తిలో అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్నటువంటి రంగం సర్వీస్ సెక్టారే. 77%. ఓన్లీ 23% మాత్రమే మిగతా 2 రంగాలు అగ్రికల్చర్ సెక్టార్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్ మరి సమకూర్చడం జరుగుతూ ఉంటుందంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో సర్వీస్ సెక్టార్కి ఎంత ప్రాధాన్యత ఉందో మనకి ఈ గణాంకాలను బట్టి తెలుస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక అభివృద్ధి చెందినటువంటి దేశం యునైటెడ్ కింగ్డమ్లో చూస్తే ఇట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 54% to 71%. బ్రిటన్లో కూడా 1965లో 54 ఉంటే 2010లో 71%కి పెరగడం జరిగింది. అలాగే ఇంకా అభివృద్ధి చెందినటువంటి జర్మనీ 43% నుంచి 73%కి మరి సర్వీస్ సెక్టార్ యొక్క వాటా పెంచుకోవడం జరిగింది. జపాన్ కూడా చూస్తే 46% నుంచి 72%కి పెరిగినట్టుగా మనం చూస్తున్నాం. బట్ ఇండియా కూడా చూస్తే 1965లో సర్వీస్ సెక్టార్ యొక్క వాటా జీడిపిలో 34% నుంచి మరి 58%కి పెరిగినట్టుగా మనం చూడవచ్చు. అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో జీడిపిలో స్థూల దేశీయోత్పత్తిలో సేవల రంగం యొక్క వాటా గణనీయంగా పెరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇలా పెరుగుదల అనేది ఆర్థిక అభివృద్ధికి సూచికగా చెప్పుకోవచ్చు. సో చాలా అభివృద్ధి చెందినటువంటి దేశాలలో 75%, 70% కంటే ఎక్కువగా ఈ సర్వీస్ సెక్టార్ యొక్క వాటానే ఉంది. సో మనం ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు పోతున్నాం కాబట్టి, మనది అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి సర్వీస్ సెక్టార్ యొక్క వాటా 34% నుంచి 58%కి పెరిగినట్టుగా చెప్పుకోవచ్చు. The share of employment of tertiary sector increased in all the countries. ఇంకా జాతీయ ఆదాయంలో వాటానే కాకుండా ఎంప్లాయ్మెంట్ కల్పనలో కూడా, ఉపాధి కల్పనలో కూడా మరి జాతీయ ఆదాయంలో అత్యధిక వాటా కలిగి ఉందని చెప్పుకోవచ్చు. అంటే వ్యవసాయ రంగం కంటే కూడా
మరి సేవల రంగం పారిశ్రామిక రంగం కంటే కూడా అత్యధిక మందికి ఉపాధిని కల్పిస్తున్నటువంటి రంగం ప్రపంచంలోనే మరి ఈ సేవల రంగానికి ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆర్థిక అభివృద్ధిలో, ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి రంగం ఈ సేవల రంగం అని చెప్పుకోవచ్చు. The development of the sector has contributed to the transformation of agriculture, rapid industrialization and urbanization. సో ఇక్కడ ఈ డెవలప్మెంట్, దట్ మీన్స్ సర్వీస్ సెక్టర్ కనుక బాగా అభివృద్ధి చెందినట్లయితే ఇట్ కాంట్రిబ్యూటెడ్ టు ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అగ్రికల్చర్. అంటే ఎప్పుడైతే సర్వీస్ సెక్టర్ అభివృద్ధి చెందుతూ ఉంటుందో వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగం వైపు ఈ సేవల రంగం వైపుకి తరలి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ రకంగా అర్బనైజేషన్ జరుగుతూ ఉంటుంది, పట్టణీకరణ జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ దేనివల్ల సాధ్యమవుతూ ఉంటుందంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వల్లనే సాధ్యమవుతూ ఉంటుంది. ఈ సర్వీస్ రంగం యొక్క వృద్ధి వల్లనే ఇది సాధ్యమవుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. In India, the share of tertiary sector in GDP and employment has increased by about 2 times. సో భారతదేశంలో కనుక చూస్తే ఇది దాదాపుగా రెట్టింపు, రెండింతలు పెరిగి మరి ఈరోజు అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్నటువంటి రంగంగా చెప్పుకోవచ్చు. యాజ్ పర్ NSSO 63rd రౌండ్ సర్వే 2006 and 2007లో చూస్తే 60% ఆఫ్ సర్వీస్ సెక్టార్ ఎస్టాబ్లిష్మెంట్ వేర్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ 40% ఇన్ అర్బన్ ఏరియాస్. సో రూరల్ ఏరియాలో కానీ అర్బన్ ఏరియాలో కానీ అత్యధికంగా మరి వాటాని కలిగి ఉన్నటువంటిది సర్వీస్ సెక్టార్గా చెప్పుకోవచ్చు. ఇలా ఇంకా కొన్ని రాష్ట్రాలు కనుక చూస్తే సర్వీస్ సెక్టార్లో అత్యధిక మరి అభివృద్ధిని నమోదు చేసినటువంటి రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కావచ్చు, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ కూడా మంచి పొజిషన్లో ఈ సర్వీస్ సెక్టార్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ సర్వీస్ సెక్టార్ కనుక మరి బాగా అభివృద్ధి చెందినట్లయితే ఆ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా చూడవచ్చు. సో అందుకోసమే అమెరికాని కానీ లేదా జర్మనీ కానీ, జపాన్ కానీ, బ్రిటన్ కానీ అభివృద్ధి చెందిన దేశాలు ఎందుకని చెప్తున్నామంటే వాటి జాతీయ ఆదాయంలో అత్యధికంగా వాటా దాదాపుగా ఈ అన్ని దేశాల సగటు చూస్తే 70% కంటే ఎక్కువ జాతీయ ఆదాయంలో వాటా సర్వీస్ సెక్టారే సమకూరుస్తూ ఉంటుంది. అలాగే అత్యధిక మందికి ఎంప్లాయ్మెంట్ని కూడా ఈ సర్వీస్ సెక్టారే కల్పించడం జరుగుతూ ఉంటుంది. ఇండియాలో కూడా చూసిన ఇది మరి గ్రామీణ ప్రాంతంలో కనుక చూస్తే 60% పట్టణాల ప్రాంతాల్లో చూస్తే 40% మందికి సర్వీస్ సెక్టారే మరి ఉపాధిని కల్పిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రకంగా మరి ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి పాత్రని పోషిస్తుంది అని చెప్పుకోవచ్చు. సో ఇక ఇంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ సర్వీస్ సెక్టార్, ముఖ్యంగా సర్వీస్ సెక్టార్ యొక్క ప్రాధాన్యతని గుర్తిస్తూ సర్ ఆర్థర్ లూయిస్ ఏమంటాడంటే, వ్యవసాయ రంగం మీద అత్యధికంగా ఆధారపడుతున్నటువంటి జనాభా శీఘ్రంగా పారిశ్రామిక రంగం నుంచి సేవల రంగానికి తరలిపోవడమే ఆర్థిక అభివృద్ధి అంటాడు. సో దీన్ని బట్టే ఆర్థిక వ్యవస్థలో ఈ సర్వీస్ సెక్టార్ యొక్క ప్రాధాన్యతని మనం గమనించవచ్చు. సో అందుకోసమే ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలని చెప్పుకుంటున్నటువంటి దేశాలలో ఆదాయాలు ఎక్కువగా సర్వీస్ సెక్టారే సమకూరుతూ ఉంటుంది. ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కూడా సర్వీస్ సెక్టారే కల్పిస్తూ ఉంటుంది. సో ఈ రకంగా ఆర్థిక వ్యవస్థలో అతి కీలకమైనటువంటి పాత్రని సర్వీస్ సెక్టారు అందించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సర్వీస్ సెక్టారు అంటే ఉత్పత్తి రంగం కాకుండా, వ్యవసాయ రంగం కాకుండా మిగతా అనేక అవస్థాపన సౌకర్యాలని మరి అందించేటువంటి రంగమే
ఈ సర్వీస్ సెక్టార్గా చెప్పుకోవచ్చు. రోడ్లు ఫెసిలిటీస్ కావచ్చు, దట్ మీన్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, ఎనర్జీ పవర్ డెవలప్మెంట్, పవర్ అందించడం, శక్తి ఎనర్జీ సోర్సెస్ని క్రియేట్ చేయడం, సైన్స్ అండ్ టెక్నాలజీ, బ్యాంకింగ్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సర్వీసెస్, హోటల్స్, టూరిజం, ఎవ్రీథింగ్ డీల్స్ విత్ సర్వీస్ సెక్టార్. కాబట్టి సర్వీస్ సెక్టార్ అనేది చాలా విశాలంగా ఉంటుంది. మరి దీని యొక్క అభివృద్ధి నిజమైనటువంటి ఆర్థిక అభివృద్ధిగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ సర్వీస్ సెక్టార్లో ఉండేటువంటి అంశాలు ఏమేమి ఉంటాయి దాన్ని కనుక ఒక్కొక్క దాన్ని చూద్దాం మనం. కాంపోనెంట్స్ ఆఫ్ టెర్షరీ సెక్టార్. సో మనం ఇప్పటిదాకా సర్వీస్ సెక్టార్ అంటే ఏంటి, కాన్సెప్ట్ ఆఫ్ సర్వీస్ సెక్టార్ నేర్చుకున్నాం. ఇప్పుడు సర్వీస్ సెక్టార్లో ఉండేటువంటి కాంపోనెంట్స్, ఏ కాంపోనెంట్స్ని ఈ సర్వీస్ సెక్టార్ కలిగి ఉందో చూస్తే, ఫస్ట్ ట్రేడ్. సో సర్వీస్ సెక్టార్లో అతి ప్రధానమైనటువంటిది ట్రేడ్. అది మరి స్థానిక వ్యాపారాలు కావచ్చు, వ్యాపార లావాదేవీలు కావచ్చు, జాతీయ స్థాయిలో వ్యాపార లావాదేవీలు కావచ్చు, అంతర్జాతీయ స్థాయిలో కావచ్చు. ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టార్లోనే ఉంటాయి. అంటే వస్తువుల యొక్క క్రయ విక్రయాలు ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టార్లో భాగంగా మనం చూడవచ్చు. అలాగే హాస్పిటాలిటీ సర్వీసెస్ లైక్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్. హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఈరోజు ముఖ్యంగా అర్బనైజేషన్లో, అర్బన్ ప్రాంతంలో చూస్తే అత్యధిక మంది ఆధారపడుతున్నటువంటి, అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్నటువంటి మరి రంగం హోటల్స్ అండ్ రెస్టారెంట్ రంగం అనేది చెప్పుకోవచ్చు. ఇవి కూడా మనం సర్వీస్ సెక్టార్లో భాగంగా చూస్తాం. ట్రాన్స్పోర్ట్ సర్వీస్ సెక్టార్లో అత్యంత ప్రధానమైనటువంటిది ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్పోర్ట్లో మనం రోడ్వేస్, రైల్వేస్, వాటర్వేస్ అండ్ ఎయిర్వేస్, ఇవి ఆర్థికాభివృద్ధికి అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయి. మానవ శరీరానికి ఈ నర్వస్ సిస్టమ్ ఎంత ప్రాధాన్యత కలిగిందో ఆర్థికాభివృద్ధి కూడా ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. మరి వీటిని మనం ఒక్కొక్క దాని గురించి, రైల్వేస్ని గురించి, రోడ్వేస్ని గురించి, ఎయిర్వేస్ని గురించి, వాటర్ వేస్ని గురించి సపరేట్గా మనం డిస్కస్ చేయవచ్చు. సో ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా మనం సర్వీస్ సెక్టార్లో భాగంగా చూస్తూ ఉంటాం. కమ్యూనికేషన్స్, సమాచార సంబంధం, ముఖ్యంగా సమాచారం రంగంలో ఎంత విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయో మనం గమనించడం జరిగింది. 20 సంవత్సరాల క్రితం చూస్తే టెలికమ్యూనికేషన్స్లో మనం ఏ విధంగా ఉన్నాం, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాం. సింపుల్గా నేను 20 సంవత్సరాలు అయితే జాబ్ చేయబట్టి, అప్పుడు ఏమైనా చాక్ పీస్ అండ్ డస్టర్ తీసుకొని వచ్చి బ్లాక్ బోర్డ్ మీద మరి చదువుకొని వచ్చి పాఠం చెప్పేవాడిని. ఈరోజు ఈ టెక్నాలజీని ఉపయోగించి నేను ఈ వీడియో క్లాస్ చెప్పి యూట్యూబ్లో పెడితే మీరు ఎక్కడున్నా కూడా దీన్ని చూసుకునేటువంటి సౌలభ్యం మనకి ఈ కమ్యూనికేషన్స్ విప్లవాలనే సాధ్యమైందని చెప్పుకోవచ్చు. సో దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో వీటిని అడ్వాంటేజ్ని మాత్రమే మనం సక్రమంగా ఉపయోగించుకున్నట్లయితే మరి ఇది అభివృద్ధికి మరి ఎంతో ఇతోధికంగా తోడ్పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత రియల్ ఎస్టేట్ రంగం, రియల్ ఎస్టేట్ కూడా దీంట్లో భాగంగానే చూడవచ్చు. సో రియల్ ఎస్టేట్ అంటే మరి వివిధ రకాల, ముఖ్యంగా పట్టణీకరణ జరుగుతున్నటువంటి క్రమంలో మరి కావాల్సిన గృహ సదుపాయాలని కల్పించేటువంటి రంగమే రియల్ ఎస్టేట్. ఇది చాలా పెద్ద రంగంగా ఈరోజు విస్తరించబడటం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా సర్వీస్ సెక్టార్లో భాగంగా చూస్తాం. ఫైనాన్షియల్ సర్వీసెస్, ముఖ్యంగా బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్. సో ఆర్థికాభివృద్ధి జరగాలంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ విస్తృతంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. రియల్ ఎస్టేట్కి కావాల్సింది ఫైనాన్సే, అగ్రికల్చర్కి కావాల్సింది ఫైనాన్సే, ఇండస్ట్రీస్కి కావాల్సింది ఫైనాన్సే. ఫైనాన్స్ లేకపోతే
ఈ కార్యకలాపాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫైనాన్షియల్ సర్వీస్ అన్నీ కూడా ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఇట్లాంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించేటువంటి వివిధ రకాల సంస్థల యొక్క అభివృద్ధి సర్వీస్ సెక్టార్ అవ్వచ్చు. సర్వీస్ సెక్టార్లో భాగంగా వీటిని మనం స్టడీ చేయడం జరుగుతూ ఉంటుంది. బిజినెస్ సర్వీస్ అండ్ ఐటీ సర్వీసెస్. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈరోజు చాలా ఎంతగానో అభివృద్ధి చెందినటువంటి రంగం ఐటీ సెక్టార్ అని చెప్పుకోవచ్చు. సో ఈ కోవిడ్ నేపథ్యంలో ఇంట్లో ఉండి కూడా పనిచేసుకునేటువంటి వివిధ కంపెనీలకి తమ సర్వీస్ని ఇచ్చేటువంటి మరి సౌలభ్యం ఐటీ ద్వారానే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారానే మనకి సాధ్యమైందని చెప్పుకోవచ్చు. తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్, జ్యుడిషియరీ అండ్ పోలీస్. సాధారణ పరిపాలనలు అన్నీ కూడా సర్వీస్ సెక్టార్లోనే భాగంగా చూస్తూ ఉంటాం. అలాగే దేశ రక్షణకి సంబంధించినటువంటి దాన్ని కూడా సర్వీస్ సెక్టార్లో భాగంగానే చూస్తూ ఉంటాం. అలాగే న్యాయానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు సుప్రీంకోర్టు నుంచి మొదలు పెడితే స్థానిక కోర్టు వారికి అందించేటువంటి వివిధ రకాల సేవలని మనం ఈ సేవా రంగంలో భాగంగానే చూస్తూ ఉంటాం. అలాగే శాంతి భద్రతలు, పోలీస్, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి సమాజాన్ని మరి శాంతి భద్రతలతో సమాజంలో జరిగేటువంటి అల్లర్లన్నింటినీ మరి అణచివేసి శాంతి భద్రతలను కల్పించేటువంటి రంగం లా అండ్ ఆర్డర్, పోలీస్ రంగం. వీటిని కూడా మనం ఈ సర్వీస్ సెక్టర్లో భాగంగానే చూడటం జరుగుతూ ఉంటుంది. ఎడ్యుకేషన్, అన్నిటికంటే ముఖ్యంగా సామాజిక వికాసానికి దోహదం చేసేటువంటి రంగం విద్యారంగం. ఈ విద్యారంగం కూడా మరి సర్వీస్ సెక్టర్లో భాగంగా ఉంటాం. సో విద్యారంగమే లేకపోతే ఈ వికాసం అనేది జరగదు. సో సమాజం యొక్క అభివృద్ధి అనేది విద్యా వ్యవస్థ మీదనే ఆధారపడి ఉంటుంది. హెల్త్ కేర్ సిస్టమ్, శానిటేషన్స్, ఆరోగ్య సదుపాయాలు. సో ఆరోగ్య సదుపాయాలు కూడా సర్వీసే. వివిధ రకాల మరి హెల్త్ ఫెసిలిటీస్ని ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కావచ్చు అందించడం జరుగుతూ ఉంటుంది, హెల్త్ కేర్. సో ఇవే లేకపోయినట్లయితే మనం మరి వివిధ రకాల రుగ్మతల నుంచి మనల్ని మనం రక్షించుకునేటువంటి అవకాశం లేదు. సో ఇవన్నీ కూడా మనం సర్వీస్ సెక్టార్లో భాగంగానే చూడటం జరుగుతూ ఉంటుంది. అలాగే పర్సనల్ అండ్ డొమెస్టిక్ సర్వీసెస్, ఇంకా ఇవే కాకుండా అనేక వ్యక్తిగత సర్వీసెస్ని కూడా మనం ఈ దీంట్లో భాగంగానే చూస్తూ ఉంటాం. సో ఎన్ఎస్ఎస్ఓ, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్స్, సర్వే 63 round in 2006 and 7 has included financial institutions, self-help groups, microfinance institutions, use of commercial vehicles. These are all comes under the సర్వీస్ సెక్టర్. సో ఈ పైన చెప్పినే కాకుండా ఇంకా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం ఉపాధిని అందించే స్వయం సహాయక సంఘాలు ఉంటాయి. ఈ స్వయం సహాయక సంఘాలని కూడా మనం సర్వీస్ సెక్టార్లో భాగంగానే చూస్తూ ఉంటాం. మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, ఈ నెంబర్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఈరోజు మరి వివిధ రంగాలకి రుణ సదుపాయాన్ని కల్పిస్తూ మరి ఆర్థిక అభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటి పాత్రని పోషించడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఆర్థిక వ్యవస్థలో ఎన్ని రకాల సేవలు, ఇంకా చూడండి పర్సనల్ అండ్ డొమెస్టిక్ సర్వీసెస్, అన్ని రకాల సేవలు. అంటే అక్కడ ఒక మాటలో చెప్పాలంటే వ్యవసాయ రంగం వివిధ రకాల ఆహార ధాన్యాలను ఇతరతర పంటలను పండించడానికి పరిమితమవుతూ ఉంటుంది. అలాగే పారిశ్రామిక రంగం దేనికి పరిమితమవుతూ ఉంటుంది? కేవలం వినియోగ వస్తువులని, మూలధన వస్తువులను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా మిగతా అన్నీ కూడా సమర్థం మనుషులకి కావలసినటువంటి అనేక రకాల అవస్థాపన సౌకర్యాలని అందించేటువంటి రంగమే ఈ సేవల రంగం అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఆర్థిక వ్యవస్థలో సేవల రంగానికి అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు.
ఈ సేవల రంగం యొక్క పాత్ర ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా ఉంటుందో మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయవచ్చు. దిస్ ఈజ్ ద టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ.